జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. పసుపు బోర్డు పైన వివాదం చెలరేగుతా ఉంది. ఎంపీ అరవింద్ బీజేపీకి సంబంధించినటువంటి ఘటన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులపైన, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన కూడా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పైన కూడా చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు. సరే, ఏంది వివాదం పసుపు బోర్డుకి సంబంధించి? మాది, మేము హామీ ఇచ్చాం, మేము తీసుకొచ్చాం అనేటువంటిది అరవింద్. ఇప్పుడు ఏది ఎవరిది కాదు నాయన. 2 దశాబ్దాలకి వెళ్ళి ఏదైతుందో ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగం, ప్రధానంగా నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగం ఉద్యమిస్తే, వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ పసుపు ఉత్పత్తిలో ప్రధానమైంది నాణ్యతా ప్రమాణాలను పెంపొందింపచేయటం. ఆ నాణ్యతా ప్రమాణాలను పెంపొందింపజేయడానికి అప్పుడు 2004లో మధుయాషి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండే, మిత్రుడు సురేష్ రెడ్డి గారు ఏదైతే బాల్కొండకి వెళ్ళి శాసనసభ్యుడిగా స్పీకర్గా కూడా ఉండేది. అప్పుడే కమ్మరపల్లి కేంద్రంగా 33 ఎకరాలు కేటాయింపు చేసి పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికే ఫంక్షనింగ్ అవుతుంది. అప్పుడే ఫంక్షనింగ్ అవుతుంది. ఈ పసుపులో ప్రధానమైనది క్రక్సమ్, ఏదైతే అదే దాని వాట్ ఇట్ ఈస్ కాల్డ్ కురికిమ్, వాట్ అది టర్మినాలజీ, అది ఇంపార్టెంట్. దాంతోపాటుగా మార్కెటింగ్ సదుపాయాలు కూడా పెంపొందించాలి. ఇవాళ మార్కెటింగ్ సదుపాయాలు పెంపొందించబడాలి. మద్దతు ధర కూడా ప్రధానమైందని చెప్పి అంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోని అప్పుడు ఈవెన్ ఇట్ వాజ్ ఇన్ 8-9లో ఏదైతుందో మనం 11-12 వేల మద్దతు ధర ఉండేది. మద్దతు ధర ధర గిట్టుబాటు అవుతుండే. ఆ ధర నిలకడగా లేకపోవడంతో రైతాంగం ఒకప్పుడు 1,00,000 ఎకరాల పైన సాగు చేసేది ఉత్తర తెలంగాణ ఇప్పుడు 40,000 పడిపోయింది. సరే, ఏదైనా కానీ ఇప్పుడైనా పసుపు బోర్డు ఏర్పాటు చేయబడడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే వీళ్ళ మిత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రులుగా చొరవ తీసుకొని ఫిబ్రవరి 2024 ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకోవడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టి తీసుకోవడం జరిగింది. అగైన్ ఇన్ November 24 పీయూష్ గోయల్ కామర్స్ మినిస్టర్ గారి దృష్టి తీసుకోవడం జరిగింది. కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయాలనే అటువంటి ఒక అంశంపై ఇట్ ఇస్ ఓన్లీ ది తెలంగాణ స్టేట్ ఈజ్ ఫైటింగ్ టు ఎస్టాబ్లిష్ ఇట్ ఎట్ నిజామాబాద్. ఇది అసలు పసుపు బోర్డు ఏర్పాటు చేయటము అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి తీసుకొచ్చిందే తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఇక్కడే ఏర్పాటు చేయటం, నెలకొల్పడమే అది ప్రధానమైందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటము, దాన్ని ఇక్కడ లొకేట్ చేయటము, ఇప్పుడు పల్లె గంగారెడ్డి గారు ఏదైతుందో వారి ప్రాంత వాస్తవుడు, వారిని కూడా చైర్మన్ చేయటం మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆహ్వానిస్తున్నాం. రైతాంగాన్ని అభినందిస్తున్నాం. రానాడు రాజకీయాలకు అతీతంగా ఉద్యమించడం జరిగిందని చెప్పి అంటున్నాం. దానికి మళ్ళీ మీరు రాజకీయ రంగు పులుముకొని ఇదేదో మేము సాధించడం ఇట్స్ నాట్ కరెక్ట్. మంత్రి పైన అరవింద్ చెప్తా ఉన్నారు, చిలిపి చేష్టలు పోలేదు, అంత ఏజ్ వచ్చినా కూడా అంత పెద్ద వ్యక్తి మంత్రిగా ఉండి మీరు లేఖ రాస్తే రావడమేంది, మేము గతంలో ఇచ్చాం హామీ వచ్చింది, అసలు ఏ పార్టీలో తేల్చుకోవాలనేటువంటి స్టేట్మెంట్ ఇస్తారు. అంటే ఇప్పుడు మంత్రి గారు ఏదైతుందో వారి బాధ్యత కర్తవ్యం నిర్వర్తించడం తప్పు కాదు కదనే. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అనేది ఏదైతుందో మీరు క్రెడిట్ క్లెయిమ్ చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు కాక, కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధికి ఏదైతుందో మా బాధ్యతను కూడా మేము నిర్వర్తించినాం. వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధికి ఏదైతుందో సంబంధిత శాఖ మాత్యులు, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతుందో వారి బాధ్యత వారు నిర్వర్తించిండ్రు. ఇప్పుడు బికాస్ ఆఫ్ ది ప్రెషర్ బిల్టప్ ఫ్రమ్ ది స్టేట్ ఇట్ ఈస్ యాడెడ్. దాన్ని అట్లా మీరు స్పిరిట్గా తీసుకోవాలి. కానీ ఏది ఇస్తుందో దీన్ని ఒక వ్యక్తిగతంగా ఒక రాజకీయ అంశంగా పరిగణించడం అనేది కరెక్ట్ కాదు. ఇవి అట్లా చూసినట్టయితే వీళ్ళ మద్దతు ధరకు చట్టబద్ధత లేదా? మొత్తం జాతీయ స్థాయిలో ఏదైతుందో రైతాంగం మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఉద్యమిస్తుంది. ఇంతవరకు ఆ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పన పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందన లేదని చెప్పంటూ నేను రైతాంగం అప్పుల ఊబిలో నెట్టబడుతుంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి మీరు కార్పొరేట్ శక్తులకు ఏదైతుందో బ్యాడ్ డెట్స్ అనేటువంటి ఒక నెపంతో ఏదైతుందో లక్షలాది కోట్ల వాళ్లకు రిలీఫ్ ఇచ్చారు. లక్షలాది కోట్లు అని చెప్పి అంటున్నాం. అదే రైతాంగానికి సంబంధించి వాళ్ళని రుణ విముక్తులను చేయడానికి యూ హ్యావ్ నో ప్లాన్ ఆఫ్ యాక్షన్. కానీ మీకు ఆలోచన లేదని చెప్పంటున్నాను నేను.
అదే ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏదైతున్నదో సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మొత్తం దేశంలో రైతాంగాన్ని రుణ విముక్తం చేయాలని చెప్పని ఏకమొత్తంగా 1,00,00,000 రూపాయల వరకు అప్పు మాఫీ చేయడం జరిగింది. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వాస్తవంగా రాష్ట్రంపై భారం పడుతుంది. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నది. వాస్తవం కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించలేకపోవడంతో, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రం ఆ బాధ్యత నెత్తినెత్తుకొని రైతాంగాన్ని రుణవిముక్తం చేయడానికి ఏదైతుందో 21,000 కోట్లు ఏదైతుందో కేటాయింపు చేసి 2 లక్షల రూపాయల వరకు ఉన్న అప్పును మాఫీ చేయడానికి మరి చర్యలు చేపట్టడం జరిగింది. మీరు అదే ఆలోచన చేయండి. మీరు నిజంగానే రైతు సంక్షేమం పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ రుణమాఫీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో రుణమాఫీ చేయడానికి చొరవ తీసుకుందే. మీరు నీతి ఆయోగ్ మీరు ఏదైతుందో ఒక 50% మీరు భరించండి, తప్పేం లేదు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 21,000 కోట్లు ఏదైతుందో రాష్ట్రంపై ఆర్థికంగా భారం అయినప్పటికీ కూడా రైతాంగాన్ని రుణముక్తం చేయాలని చెప్పని రుణమాఫీ చేయడం జరిగింది. కేంద్రం కూడా మీ వంతు బాధ్యతగా ఏదైతుందో ఒక 50% మీరు దాన్ని షేర్ చేయండి. మీరు ఒక 10,000 కోట్లు ఏదైతుందో రైతాంగానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతుందో ఆర్థికంగా వెసులుబాటు కల్పించండి, సహకరించండి. అదిగానే ఏదైతుందో మేమే చేశామని చెప్పేట మేము మీరు అంతా ఎవరు చేసిన ఎక్కడికి వెళ్ళి చేయాలి, ప్రజాభిప్రాయం మేరకు ఏదైతుందో చేయాలి, ప్రజల కొరకు చేయాలి. మీరు చేయవలసిన ఎన్ని మిగిలిపోయినాయి గమనించండి అని చెప్పి అంటున్నా. రైతు వాళ్ళు ఏ పరిస్థితుల్లో దయచేసి గమనించండి అని చెప్పి అంటున్నాను నేను. ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటుతో దాదాపు అక్కడ పంట పండించేటువంటి పసుపు రైతులకు కాస్త ఊరట లభించినట్టయినా నెక్స్ట్ వాళ్ళకి ఇబ్బందులు అడగకుండా ఉండే అవకాశం ఉందా? మీరు అంటున్న మద్దతు ధర చట్టబద్ధత లేదు కానీ ఇట్ ఇస్ ఓన్లీ ఇనిషియేషన్. మిత్రుడు అరవింద్ గారే పేర్కొన్న ఇది ఆరంభం మాత్రమే అని చెప్పని. ఇది కొలిక్కి రావాలి. ఇవాళ పరిశోధన అనేది ఏదైతున్నదో నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా ఏదైతుందో పరిశోధన కొనసాగాలి. మిత్రుడు పేరు కుర్క్యూమ్ అది పెంపొందించబడితేనే ఎక్స్పోర్ట్ మనకు లభిస్తుంది, ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్ లభిస్తాయని చెప్పి అంటున్నాం. అలా ఈల్డ్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్, మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్, స్టోరేజ్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. అవన్నీ సమకూర్చబడాలని చెప్పి అంటున్నాం. అవి సమకూర్చబడటానికి దోహదపడతాయని చెప్పి భావిస్తున్నాం. వీఆర్ వెల్కమింగ్ ఇట్. మేము దీన్ని రాజకీయంగా ఆలోచన చేయటం లేదు. వీఆర్ వెల్కమింగ్ ఇట్. చేయట్లేదు కానీ స్థానిక సంస్థలకు ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తం చేస్తూ ఉంది, ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే స్థానిక సంస్థలకు సంబంధించి నోటిఫికేషన్ రానుందనేటువంటి చర్చ నడుస్తూ ఉంది అధికారిక వర్గాల నుంచే. ఇంకొకటి రేపు 26 తారీఖు నుంచి రైతులకు సంబంధించిన రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలు పెడతా ఉంది. సో దీన్ని పోటీ అనుకోవచ్చా? ఆ ఏరియాలో నిజామాబాద్ ఏరియాలో ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించినట్టు చకచక ఏర్పాట్లు జరగడం, కార్యక్రమాలు జరగడం ఎట్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రేక్ వేసే ప్రయత్నం? ఇవన్నీ దేనికి ఇది పోటీ కాదే, జరగవలసినవి జరగాలి. ఇలా రైతు భరోసా కల్పింప చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు ఖరీఫ్లో ఏదైతున్నదో రుణమాఫీ అమలు చేయడం జరిగింది 21,000 కోట్లతోని, ప్రభుత్వ బాధ్యతగా, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా. ఇప్పుడు ఏదైతే రబీలో ఖరీఫ్లో అందింప చేయలేకున్నా కానీ ఏదైతుందో రైతు భరోసా కల్పింప చేయడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పని ఏ విధమైన ఆంక్షలు లేకుండా, దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. రైతాంగంలో ఒక విధమైన ఆందోళన కొనసాగింది మొన్నటి వరకు. అసలు ఎవరికి ఇస్తారు, ఎంత ఎక్స్టెంట్కి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఇదంతా ఉండే. ఇప్పుడు ఏదైతుందో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినప్పుడు 5,000 రూపాయలు అమలు చేసిన పంటకు, ఇప్పుడు ఒక 1,000 రూపాయలు పెంచి 6,000 రూపాయలు అమలు చేయబడే విధంగా సాగుకు యోగ్యమయ్యేటువంటి ఒక భూమి కమతం ఎంతైనా ఏ విధంగా ఆంక్షలు లేకుండా అందరికీ కల్పి చేయబడే విధంగా ప్రభుత్వం కార్యాచరణ రేపు 26కి అమలు చేయబోతుంది. అట్లాగే రైతు కూలీలకు సంబంధించి కూడా కేవలం రైతు గురించే కాకుండా ఏ విధమైనటువంటి ఒక భూమి లేనటువంటి ఒక రైతు కూలీలను కూడా ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత భావించి వాళ్ళకు కూడా సంవత్సరం 12,000 రూపాయలు రాయితీ కల్పింప చేయాలి, సహాయం చేయాలని చెప్పి ప్రభుత్వం అమలు చేయబోతుందని చెప్పండి. ఎలిజిబిలిటీ వద్దా అనేటువంటి విమర్శ వస్తుంది బీఆర్ఎస్ నుంచి. రైతు కూలీలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కేంద్ర పథకం ఏదైతుందో కేవలం 10 లక్షల మందికి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉపాధి హామీ పథకం కింద 120 రోజులు ఎంతమంది పనిచేస్తారో వారికి ఇవ్వాలనేటువంటి నిబంధన తీసేయాలి, ఎంతమంది రైతు కూలీలు అంతమందికి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తారు. నువ్వు రైతు కూలీని గుర్తించడం అయితే కావాలి కదనే. రైతు కూలీ గుర్తించడానికి ఏదో ఒక ఆధారం మనం కలిగి ఉండాలి.
రైతు కూలీని గుర్తించడానికి ఏదైతుందో ఎన్ఆర్ఈజిఎస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేబర్ కార్డు పొందినటువంటి వాళ్ళు దాని ఒక ఆధారంగా చేసుకొని ముందు పోవాలని చెప్పి అనుకుంటున్నాను. 100 రోజులు పని చేసేటువంటి ఒక పరిస్థితులలో 20 రోజులు చేసినా పర్వాలేదని చెప్పి అంటున్నది. వాస్తవంలో గైడ్లైన్స్ ఏముందంటే మినిమం 100 డేస్ వాళ్ళ పని కల్పించాలని చెప్పని. 100 రోజుల స్థానం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు 100 రోజులు చేయాల్సిన అవసరం లేదు, 20 రోజులు చేసినా కానీ మీకు ఇవాళ అవకాశం వస్తుంది. అంటే నాకు తెలిసి ఇది ప్రతి జాబ్ కార్డు హోల్డర్ అందరూ కూడా మినిమం 20 డేస్ చేస్తారు. నాకున్నటువంటి ఒక అనుభవం చెప్తున్నానే, జాబ్ కార్డు హోల్డర్ కలిగి ఉన్న వారికి అందరికీ కూడా భూమి లేనటువంటి వారికి ఈ అవకాశం లభిస్తుంది. థ్యాంక్ యూ. నిన్న ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ పైన ఏం మాట? సరే, ఇప్పుడు ఏదైతే ఉందో దీని చెప్పి సందర్భం వచ్చినప్పుడు అది కూడా మాట్లాడదాం. అది ఆయన ఎమ్మెల్యే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం. పార్టీ సభ్యత్వం తీసుకుంటా అంటున్నారు. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదామని చెప్పి అంటున్నా. సందర్భం ఉంది ఈరోజు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం. అంటే ఇదే సందర్భం కదా. అసలు బేసిక్గా సభ్యత్వం అనేది ఎప్పుడు ఏ పరిస్థితి తీసుకుని దొరుకుతుందో అది ఆలోచించుకోవాలి. ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. మీరు కూడా ఆయనే కాదు బాబా, పార్టీ ఫిరాయింపుల చట్టం చెప్తుంది, ఒకరి డిమాండ్ కాదు, పార్టీ ఫిరాయింపుల చట్టం చెప్తుంది. అది రాజీనామా చేయాల్సిందే, పార్టీ ఫిరాయింపుల చట్టం చెప్తుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, దాని మీద ఇంకోటి మీ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఒక స్టేట్మెంట్ చేశారు, కౌశిక్ రెడ్డిని అదుపులో పెట్టుకోవాలనేటువంటిది ఆయన క్వశ్చన్ చేసినారు. ఇప్పుడు ఒకటి అంశం ఏదైనా కానీ దట్ వాజ్ నాట్ ది ప్లాట్ఫామ్, అది గమనించాలి. అది ఒక రాజకీయ వేదికే కాదు. సో డెవలప్మెంట్ ఫోరం ప్రభుత్వం అమలు చేతలు పెట్టే సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి సమీక్షించటానికి ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక సమావేశం. అందులో ఎనీ ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆర్ ఆల్ ఇన్వైటీస్. కాబట్టి అది రాజకీయ వేదికే కాదు. వాళ్ళకి ఏదైతుందో వాళ్ళ డిమాండ్ చేసుకోవడానికి దే హ్యావ్ అదర్ ప్లాట్ఫామ్స్. ఒకటి చివరగా సార్, సంజయ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చూస్తారా మీరు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గుర్తిస్తారు? నేను ఎవరిని గుర్తించడానికి ఏదైనా చట్ట పరిధి లోపలే చట్టం ఏం చెప్తే కదా జరుగుద్ది. నేనేమనుకుంటాను కాదు, చట్టం ఏం చెప్తే కదా జరుగుద్ది. ఇది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు పసుపు బోర్డుకు సంబంధించినటువంటి అంశంలో కేవలం ఇది ఆరంభం మాత్రమైనటువంటిది ధర్మపురి అరవింద్ గతంలో చెప్పారు. ఓపెనింగ్ సందర్భంగా కూడా పరిశోధన జరగాల్సినటువంటిది, కృత్యం ఏదైతే ఉందో ఆ క్వాలిటీ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పసుపు ఎక్స్పోర్ట్ చేయాలంటే పరిశోధనలు జరగాలి అనేటువంటిది మొదటి నుంచి డిమాండ్ ఉంది తెలంగాణలో. కాబట్టి ఈ అంశానికి సంబంధించి తెలంగాణలోనే పసుపు బోర్డు నిజామాబాద్లో ఏర్పాటు చేయడం హర్షిస్తున్నామని చెప్తా ఉన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దాంతోపాటు నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయంలో చట్టం చెప్తా ఉంది, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనేటువంటి చట్టంలోనే ఉందనేటువంటి స్టేట్మెంట్ కూడా జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.